మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు కూడా వెదర్ బాగుంది, క్లౌడీగా ఉంది, వర్షం వచ్చేలాగా ఉంది. 8కే ఇంట్లో నుండి స్టార్ట్ అయ్యాను. చెన్నూరులో మీటింగ్ ఉంది, చెన్నూరులో మినిస్టర్ మీటింగ్. ఆనరబుల్ వివేక్ సార్ చెన్నూరు ఎమ్మెల్యే గారి మీటింగ్ ఉంది, వెళ్తున్నా. ఏంటంటే మా అమ్మ చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు నన్ను అనేది, నేను మెల్లగా తినేదాన్ని అన్నట్టు, స్లోగా తినేదాన్ని అన్నం. ఉద్యోగం వస్తే నిలబడి తిని ఉరకాల్సి వస్తుంది. ఎట్లా అంటే నిలబడి తినుకుంటా డ్యూటీకి ఆఫీస్కి ఉరకాల్సి వస్తుంది ఉద్యోగం వస్తే అని అనేది. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అట్లనే నిలబడి తిని తయారై నిలబడి తిని అక్కడ ఉరుక్కుంటూ స్టార్ట్ అయింది. 9 o'clock మీటింగ్ ఉంది. ఇది పరిస్థితి. అంటే పెద్దవాళ్ళు మనకి ముందే వాళ్ళు అనుభవించినవి, వాళ్ళ అనుభవం ప్రకారంగా మనకు చెప్తూ ఉంటారు. మనం జనరల్గా పట్టించుకోం. నేను ఎప్పుడు అంటే ఆఫీస్కు ఫాస్ట్గా వెళ్ళాల్సి వచ్చినా కూడా నిలబడి తినిపోతూ ఉంటాను. నిలబడి తిన్నట్టు తిని వెళ్తుంటా. అప్పుడు ప్రతిసారి మా అమ్మ గుర్తుకొస్తుంది. నిలబడి తినుకుంటా ఉరకాల్సి వస్తుంది ఉద్యోగం వస్తే అని అనేది, ఫాస్ట్గా తినకపోతే. కనుక పెద్దవాళ్ళ మాటలు మనము అంత తేలిగ్గా తీసి పడేయకూడదు. అదే పరిస్థితి వచ్చింది నాకు. అసలు కూర్చొని స్థిమితంగా తినడానికి టైమే సరిపోదు ఒక్కొక్కసారి. ఇంకా ఇది అందరు ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మా అమ్మని గుర్తు చేసుకోవాలనుకుంటున్నా. మా అమ్మకు డైలీ మార్నింగ్ టిఫిన్ పంపిస్తాను నేను. మార్నింగ్ మా అటెండర్ కాదు, ప్రైవేట్ వ్యక్తి, జీతం ఇచ్చి పెట్టుకున్న అటెండర్. మా అమ్మకి టిఫిన్ తీసుకెళ్తాను మార్నింగ్, ఇడ్లీ. అట్లాగే నాకు కూడా టిఫిన్ తీసుకొస్తాను. 7 years నుండి మా అమ్మ నేను ఇద్దరం బ్రేక్ఫాస్ట్ ఇడ్లీనే తింటున్నాం. 7 years నుండి ఓన్లీ ఇడ్లీ. మా మదర్ లేచి వండుకున్న, ఆమెకు ఆ కష్టం ఏం లేకుండా రెడీమేడ్గా ఆమె లేచేసరికి టిఫిన్ వెళ్ళి ఆమె దగ్గర పెట్టేస్తాను. భీమన్నాన్ని అటెండర్. అదొక సాటిస్ఫాక్షన్ నాకు.